సురేష్ గారు, జై గురుదేవ్ అందరికీ. జై గురుదేవ్. జై గురుదేవ్ సార్. కొద్దిగా ఇక్కడ కోల్డ్ ఉంది, చలిగా. స్టార్ట్ చేద్దామా? క్లోజ్ అవర్ ఐస్, కళ్ళు మూసుకున్నా. ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मत्श्रीश्रीगुरुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओं श्री महागणपतये नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। अष्टाक्षरी शब्दम। ओम नमो नारायणाय, 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 ओम नमो नारायणाय। ఇప్పుడు ద్వాదశాక్షరి శబ్దం। ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ। జై గురుదేవ్। శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ। ఓం నమ శివాయ। అందరికీ ఈరోజు భగవద్గీత జ్ఞాన చర్చకు అందరికీ స్వాగతం, సుస్వాగతం। నిన్నటిదాకా మనం సాంఖ్యయోగం గురించి చెప్పుకున్నాం। సాంఖ్యయోగం అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, నేనెవరు, ఈ జీవితం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, చైతన్యం అంటే ఏమి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం। ఆ తర్వాత స్థితప్రజ్ఞుడు అనే ఒక దానికి భాష్యం కూడా చెప్పుకున్నాం। స్థితప్రజ్ఞ గురువుగారు దాన్ని చెప్పారు, స్థితప్రజ్ఞుడు అంటే ఏమి అదంతా చెప్పారు గురువుగారు నిన్నటి దాకా। ఓకే, సో ఇదంతా నిన్న సాంఖ్యయోగంలో మనం ఇవన్నీ తెలుసుకున్నాం। నేనెవరు, ఈ శరీరము శాశ్వతమా, దీని లోపల నేను అంటే శరీరమా, నేనంటే దేనితో గుర్తించుకోవాలి, నేను దేనితో ఐడెంటిఫై చేసుకోవాలి,
నేను ఈ శరీరంతో ఐడెంటిఫై చేసుకున్నాను. అయితే నిజంగా దేనితో సత్యం అనేది ఏమి, దేనితో ఐడెంటిఫై నేను అంటే ఎవరు అనే దాని గురించి సాంఖ్యయోగంలో చర్చ. దాంట్లో గురువుగారు చెప్తాను, నువ్వంటే శరీరం కాదు, ఈ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిదంతే. ఈ శరీరానికి ఎలా వస్త్రం తొడుక్కున్నావో అలాగే ఈ శరీరం కూడా ఒక వస్త్రమే. ఈ శరీరం కూడా ఒక వస్త్రమే. ఇంతకు ముందు నువ్వు బ్రహ్మచేతనంలో ఉన్నావు. ఇప్పుడు ఈ శరీరం దాల్చి ఈ భూమిపైకి వచ్చావు. నువ్వు నీదేదో కొంచెం ప్రారంధం ఉంటుంది, ఇది చేయాలి, ఈ పాత్ర చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని అవన్నీ చేసేసి ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతావు. వదిలేసి ఎక్కడ పోతావు? నువ్వు మళ్ళీ రావాలని ఉంటే మళ్ళీ నువ్వు ఇంకొక వస్త్రం తీసుకుని, ఇంకొక వస్త్రం, ఎలాగ ప్రతిరోజు మనం వస్త్రాలు మార్చుకుంటాం కదా, అలాగే ఇంకొక శరీరాన్ని తీసుకుని మళ్ళీ వస్తాం. చివరి శ్వాసలో మనకేమేమో ఆశలు, కోరికలు, ఇవన్నీ దీనిపైన శరీరాలు మళ్ళీ మారుతుందన్నమాట. రాగద్వేషాలు ఇవన్నీ ఆత్మ చుట్టుకుంటాయి. చుట్టుకుని మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుని మళ్ళీ అవన్నీ ఆ కోరికలన్నీ చాలా, అందుకే చెప్తున్నారు నిన్న, చివరి శ్వాసలో చివరి దశలో చాలా కోరికలు పెట్టుకోకు, తృప్తిగా ఉండు. దగ్గర పడుతుంటే ఇంకేం దగ్గర పడుతుంది అంటే ఎప్పుడు దగ్గర పడుతుంది అది కూడా చెప్పడానికి కుదరదు. అకాల మరణం అంటే అది కూడా చెప్పడానికి కుదరదు. ఎప్పుడు దగ్గర పడుతుంది ఆ దగ్గర వచ్చి, అందుకే ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్. చాలామంది చెప్తారు ఏమంటే, ఇంకా వయసు రాలేదండి నాకు ఆధ్యాత్మ సాధన చేయడానికి. ఇంకేం పోయాక ముందు ఎప్పుడు పోతావు అని ఎవడికి తెలుసు? ఎవడికి తెలియదు. ఎందుకంటే మరణం మన చేతిలో లేదు కదా. ఓకే, ఈ క్షణంలో ఉన్నవాడు ముందర క్షణంలో లేదు. సో దాని నుంచి ప్రతిరోజు, అందుకే సాధన అనేది ప్రతిరోజు ఎలా మనం మొహం గడుక్కుంటామో, పళ్ళు రుద్దుకుంటామో, స్నానం చేస్తామో, అలాగే ధ్యానం చేయడము, ఏదో జపం చేయడము, సత్సంగం చేయడము, ఇదంతా ప్రతిరోజు రొటీన్ అయిపోవాలి మన జీవితంలో. అప్పుడేమవుతుందంటే ఈ శరీరాన్ని ఒకటే కాదు, ఈ శరీరంలో ఉన్న దేహినోస్మిన్ యథాదేహి, ఈ శరీరం లోపల ఉన్న ఆత్మతత్వాన్ని అటెండ్ చేస్తుండాలి ప్రతిరోజు. ఆ కేంద్రాన్ని మళ్ళీ విజిట్ చేస్తూ ఉండాలి, మన లోపల ఉన్న ఆ కేంద్రాన్ని. అప్పుడేమవుతుందంటే ఆ స్థిత ప్రజ్ఞత్వం అనేది వస్తుంది. దాన్ని గురుగారు చెప్పారు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని అడిగారు కదా నిన్న. అర్జునుడు అడుగుతున్నాడు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అంటే, ఎవరు తన కేంద్రములో ఉన్నాడో. కేంద్రంలో ఉండడం అంటే ఏంటి? ప్రపంచంలో చిక్కుకున్న ఈ మన చైతన్యాన్ని, ఇంద్రియాల ద్వారా బయట వెళ్ళిపోయిన చైతన్యాన్ని పునః తీసుకొచ్చి దాన్ని మన లోపల ప్రతిష్టాపించుకోవడమే కేంద్రంలో ఉండడం. దీనికి ఒక చిన్న పదంతో దీన్ని చెప్పేచ్చు. దాన్ని ఏమంటారంటే ధ్యానము, మెడిటేషన్. మెడిటేషన్ హెల్ప్స్ అస్ టు బి ఇన్ ద సెంటర్నెస్, ఆ కేంద్రంలో ఉండడానికి ఉంటుంది. అలాగే ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండడానికి సాధ్యమా? కుదరదు. అందుకోసమే గురువు గారు 5 సూత్రాలు ఇచ్చారు. ఈ 5 సూత్రాలు ఎందుకంటే మళ్ళీ మన కేంద్రంలోకి మన ఇంద్రియాలను తీసుకొచ్చి అక్కడ స్థాపనం చేసుకోవడానికి 5 సూత్రాలు ఇచ్చారు గురువు గారు. అందుకోసం ఇచ్చారు. దీని వెనకాల పెద్ద రహస్యం ఉంది అనమాట. ఓకే, సో ఈ భగవద్గీతలో ఉన్న దీనన్నీ, ఎవడు ఆ కేంద్రంలో ఉంటాడు కదా, ఎవడు స్థితప్రజ్ఞుడు అంటే వాడికి కోరికలు అనేది అన్ని డ్రాప్ చేసేస్తాయి. అప్పుడు అవన్నీ అదే జరిగిపోతుంటారు. చూడండి, ధ్యానం చేస్తూ ఉంటే, మెడిటేషన్ చేస్తూ ఉంటే, సమాధి అభ్యాసం చేస్తూ ఉంటే, ఏదో కావాలనే ఒక చిన్న కోరిక మనసులో వస్తూనే టక్కనే అక్కడికక్కడికే నెరవేరిపోతుంది. సాధకుడు చూడండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్. ఓకే, అది కోరిక వచ్చిన తర్వాత నెరవేరుతుంది. కొంతమందికి ఏమి రాకముందే నెరవేరిపోతుంది అనమాట. వాళ్ళనే సిద్ధులు అంటారు. ఆ సిద్ధావస్థ మన అందరిలో ఉండొచ్చు. అర్థమవుతుంది కదా. ఈ స్థిత ప్రజ్ఞత్వం ఎలా వస్తుంది అంటే గురువుగారు చెప్తున్నారు, ప్యూర్ గ్రేస్. మన సాధన చేస్తూ ఉండాలి. ఇంతకుముందు అడగచ్చు, స్థిత ప్రజ్ఞత్వ గురించి ఇంత చెప్పారు కదా, ఇది ఎలా జరుగుతుంది అంటే మన సాధన చేయాలి, అలాగే గురు కృప. ఇది రెండు ఆసన్నమైనప్పుడు అప్పుడేమవుతుందంటే ఆ ఒక వికసితం అవుతారు మనిషి లోపల నుంచి. అతను బ్లాసమ్ అని ఇవన్నీ నిన్నటి దాకా చెప్పుకున్నాం. ఇది సాంఖ్యయోగం. ఈరోజు మనము నెక్స్ట్ ముందుకు వస్తాం. ఈరోజు కర్మయోగా గురించి గురుగారు చెప్తారు. ఏం చెప్తున్నారో, ఈ జీవితం అనేది చాలా సింపుల్గా ఉండేది అంటే ఏమి,
సరళమైనది అని చెప్పచ్చా? చాలా సరళమైనది. అలాగే సాధారణమైనది. అమ్మా సాధారణమైనది. సాధారణమైనది, సరళమైనది, చాలా సింపుల్గా ఉండేది లైఫ్. అలాగే కాంప్లెక్స్గానే ఉంది ఈ జీవితం. ఇది రెండూ ఉంది దీంట్లో. ఓన్లీ సరళం ఒకటే కాదు, కాంప్లెక్స్గా కూడా ఉంది. అంటే సంకీర్ణమైనది అని చెప్పదు. సంకీర్ణం అనే పదం ఉందా తెలుగులో? చాలా కాంప్లెక్స్ అని. ఒకవైపుగా చూస్తే చాలా సింపుల్గా ఉంది లైఫ్, ఇంకో వైపు నుంచి చూస్తే చాలా చాలా కాంప్లెక్స్గా ఉంది. మన లోపల మౌనము ఉంది, యాక్టివిటీను ఉంది. చూడండి, సైలెన్స్ ఉంది, యాక్టివిటీను ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎలాగంటే, ఒక అరటిపండు ఇస్తే, ఓకే, ఒక అరటిపండు కానీ ఒక యాపిల్ పండు కానీ, ఓకే, దాన్ని మనం జీర్ణం చేసుకోవడం ఎంత? తింటే జీర్ణం అయిపోతుంది, తినేస్తే జీర్ణం అయిపోతుంది. ఓకే, అంత సింపుల్ మనకు అనిపిస్తుంది. అయితే ఒక డాక్టర్ని అడగండి. ఒక డాక్టర్ని అడిగితే ఒక అరటిపండు లోపలికి పొట్ట లోపలికి పోతూనే ఎలా జీర్ణం అవుతుంది అంటే అప్పుడు చెప్తాడు, నోట్లో లాలారసం ఉత్పత్తి అవుతుంది. ఓకే, నోట్లో లాలారసం ఉత్పత్తి అయ్యి అక్కడి నుంచి జీర్ణ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత అరటిపండు లోపలికి పోతుంటేనే మన మెదడు, బ్రెయిన్, మన పొట్టలో ఉన్న దానికి అన్ని గ్రంథులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఒకవైపు నుంచి యాసిడ్ వస్తుంది, ఇంకొక మేధో జీరక గ్రంథి అంటే ప్యాంక్రియాస్ నుంచి దానికి సంబంధపడింది వస్తుంది, ఎంజైమ్స్ వస్తుంది. ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి తెలుసు. ఒక అరటిపండు జీర్ణం కావాలంటే మన పొట్టలో, ఒక యాపిల్ జీర్ణం కావాలంటే అంత ఈజీ కాదు. మనమేమనుకున్నాం, ఒకవైపుగా ఆలోచిస్తే చాలా సింపుల్, పొట్టలోకి పోయింది అరటిపండు జీర్ణం అయిపోయింది. ఇంకొక రకంగా మనం ఇంకా దాన్ని తెలుసుకున్న డాక్టర్ని ఎవరన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, దిస్ ఈజ్ ద ప్రాసెస్. పొట్ట లోపల ఇదన్నీ వింటే మనకే ఆశ్చర్యం అయిపోతుంది. పొట్ట లోపల పెద్ద టౌన్షిప్పే ఉంది. మన పొట్ట లోపల పెద్ద విశాఖపట్నం లాంటి ఒక టౌన్ ఉందన్నమాట. అన్ని క్రిములు, అన్ని ఆసిడ్, అంత ఎంజైమ్స్ అన్నీ వచ్చి అక్కడ పనిచేస్తుంది. అంత సంకీర్ణమైనది. ఓకే, అలాగే ఇది చాలా సింపుల్. అరటిపండు ఇలా పోతుంది, అలా జీర్ణం అయిపోతుంది, పట్టుకొని జీర్ణం అయిపోతుంది. అయితే దాన్ని చాలా క్షుణ్ణంగా చూస్తే అంత దాని లోపల అన్ని ఉందన్నమాట. ఈ జీవితం అన్నది తీసుకుంటే, ఈ జీవితం ఎలా వ్యక్తమైందంటే, ఇది ఇక్కడ కారణము లేకుండా ఏ ఎఫెక్టు లేదు. కారణము, కార్యము రెండు. ఏ పని జరగాల్సిన దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. ఇది మనకు తెలవట్లేదు. ప్రతి ఒక్క పని మనం చేసేది అని వెనక అది దేనిపైన ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క పని జరిగేది ఈ జీవితంలో. అందుకే గురువు గారు చెప్తారు, అమెజాన్ నదీ తీరంలో ఒక సీతాకోక చిలక తన రెక్కల్ని ఇలా కొట్టుకుంటే అది హిమాలయాల్లో దాని వైబ్రేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో ఇది గురూజీ ఎన్నోసార్లు చెప్పారు దీన్ని. అంత ఒక్క మంత్రం, నేను ఒక ఓం నమః శివాయ చెప్తే ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే దాని వైబ్రేషన్ ఉంటుంది. మనకు తెలియదు అంతే, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మనం ఒక ఓం నమః శివాయ చెప్తే, ఓం నమో అని ఏదన్నా ఒక మంత్రం బీజాక్షరం ఉచ్చారణ చేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఈ పూర్తి విశ్వమే ఈ కారణము, కార్యము దీని వెనకాల ఉంది. అంటే ఏదన్నా పని జరిగితే దాని వెనకాల ఒక కారణం ఉండే ఉంటుంది. అంత ఈజీ కాదు. విశ్వము దాని వెనకాల ప్రతి ఒక్క మన కంటికి కనబడేది ఏమేమి జరుగుతున్నాయో దీని వెనకాల ఒక కారణం ఉందన్నమాట. ఈ విశ్వం అనేది ఒక కంప్యూటర్ లాగా ఇలా జరగాలి అని ఒక సాఫ్ట్వేర్ రాసి ఉంటుంది. మొదలే ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ ప్రకారం బయట జరుగుతుంటుంది. మన కంటికి ఏది కనబడుతుందో, ఏమేమి పనులు జరుగుతున్నాయో దీని వెనకాల ఒక కారణం ఉంది, ఒక సాఫ్ట్వేర్ ఉంది దీని వెనకాల. ఇది మనం అర్థం చేసుకోవాలి. కంటికి ఏమేమి జరుగుతున్నాయి చూడండి, దీని వెనకాల ఉంది. ఓకే, సో మనం ఎన్నోసార్లు అనుకుంటాం నేనేమైనా చేసేయచ్చు అని. ఎలాగంటే అలా చేస్తే ఇక్కడ రూల్స్కి అగెనిస్ట్గా పోతే అక్కడ ఒక ముద్ద ఎక్స్ట్రా తినండి, ఒక ఫుల్ పొట్ట నిండిపోయిన తర్వాత 5-6 ముద్దలు ఎక్స్ట్రా తినండి, పొట్టనొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకు? యువర్ గోయింగ్ అగెనిస్ట్ ద రూల్. మనం ఏమనుకుంటాము, ఇక్కడ ఏమన్నా చేసేయచ్చును. ఏమి చేసినా దాని ప్రభావం ఉండే ఉంటుంది. ఏమి చేసినా కూడా దాని ప్రభావం ఉంటుంది.
ఇలాగే మన పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, మన మనస్సు కూడా డిస్టర్బ్ అవుతుంది. ఆ? అందుకే మనము చాలాసార్లు ఇక్కడ జరిగేదాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటాం. ఇక్కడ జరిగేదాన్ని నేను అనుకున్నలాగా జరగాలని అనుకుంటాము. అయితే దాని వెనకాల ఒక కారణం ఉంది. దాని ప్రకారం అంతా జరుగుతూ పోతుంది. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అలోపతి మెడిసిన్, నేను చెప్పేది ఆయుర్వేద వాళ్ళు కాదు, అలోపతి మెడిసిన్లో ఏమంటారంటే, ఇప్పుడు ఏదో బయట ఈ చర్మం పైన ఏదో అయింది అంటే వాళ్ళు ఆ చర్మాన్ని ట్రీట్ చేస్తారే తప్ప అది ఎందుకయింది అని ఆ కాజుకు పోరు, కారణానికి పోరు. ఎఫెక్ట్ని ట్రీట్ చేస్తున్నారు, కారణానికి పోరు. ఇప్పుడు మెడికల్ అలోపతి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఇది కావాలంటే దీని వెనకాల ఏదో రహస్యం ఉంది. లివర్ చెడిపోతే చర్మం పైన ప్రభావం వస్తుంది, అప్పుడు లివర్ని అటెండ్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? ఏ పని జరిగినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఓకే, సో ఇంతకుముందు ఆయుర్వేదంలో ఉంది ఇది. ఆయుర్వేదంలో వాతాపిత్త కఫ చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్. మీరు హోమియోపతి పోతే వాళ్ళు డైరెక్ట్గా డిసీజ్ని ట్రీట్ చేయరు, దాని మూలానికి పోతారు. దే విల్ గో టు ద రూట్. ఇలా బయట జరిగింది అంటే దీని వెనకాల ఏదో కారణం ఉంది, ఆ మూలానికి పోయి ట్రీట్ చేస్తారనమాట. అంటే ఈ ప్రపంచమంతా జరుగుతుండది కారణము కార్యము. ఈ సృష్టి అంతా మన కంటికి కనబడుతోంది కదా, ఇంత సృష్టి అంత బాగుంది కదా, ఒప్పుకుంటారా? ఈ సృష్టి చాలా బాగుందా? ఒప్పుకుంటామా ఇది? డూ యూ అగ్రీ? సచ్ ఎ వండర్ఫుల్ క్రియేషన్. మనం ఎప్పుడైనా ఈ సృష్టిని చేసిన వాడిని గురించి ఆలోచించామా? కనబడతాడా దీంట్లో? సృష్టి చేసిన వాడు కనబడ్డు, ఈ సృష్టి వెనకాల ఉన్నాడు ఆయన. ఈజ్ ద కాజ్ అండ్ దిస్ ఈజ్ ద ఎఫెక్ట్. ఆయన కారణము, ఇది కార్యము. అందుకే ఆ తర్వాత ఒక స్టెప్ ముందుకెళ్తే ఈ సృష్టిలోనే దాగున్నాడు ఆయన. అర్థమవుతుంది కదా? ఆ డివైన్ అనేది ఎవరు సృష్టి చేశాడు కదా, సృష్టి చేసిన వాడు ఈ సృష్టి లోపలే ఉన్నాడు. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, ఆ తర్వాత చూద్దాం అది. ఓకే, అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన ఒక శ్లోకాన్ని చెప్పారు ఈ భగవద్గీతలో. గురువుగారు అదే చెప్తున్నారు. ఇది ప్రపంచంలో చాలా వాడతారు ఈ శ్లోకాన్ని. చాలా మన భారతదేశంలో అంతా చాలా పాపులర్ శ్లోకం. మీరేమని చెప్పండి, కర్మణ్యవాధికారస్తే ఇస్తారు అందరూ. ఏమండి ఏముందండి అంతా కర్మణ్యవాధికార, ఆ తర్వాత ఓం నమః అక్కడతో ఆగిపోతుంది. చాలా మందికి భగవద్గీత శ్లోకం అని కూడా తెలియదు. ఇది వాళ్ళు చెప్పేస్తారు కర్మణ్యవాధికారస్తే అని చెప్పేసి. ఆ తర్వాత దాన్ని కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచ మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తు కర్మణి. చెప్పండి. మా చెప్పండి. 47 47 47వ శ్లోకం. 47. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన. వ్యాధికారస్తే కదమ్మా, మా తప్పు ఇది. కర్మణ్యే వ్యాధికారస్తే కాదు, కర్మణ్యే వాధికారస్తే. వ్యాధి అంటే ఆ తర్వాత మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భాః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, నీకేం అధికారం ఉంది ఈ భూమి పైన అంటే ఓన్లీ టు యాక్ట్, దట్స్ ఆల్. ఏమన్నా నువ్వు యాక్షన్ చేస్తావా, ఇటువంటి చేస్తానంటే దానికి మాత్రమే అధికారము. ఫలము ఉంది చూడు, ఫలము అది నీ చేతిలో లేదు, దానికి అధికారం లేదు. యూ హ్యావ్ ఓన్లీ కంట్రోల్, యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద ఎఫెక్ట్. ఫలము, ఈ పని చేస్తే ఇంతే ఫలం రావాలి అని డిసైడ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మన ఆర్ట్ ఆఫ్ లివింగ్లోనే తీసుకోండి, ఎన్నోసార్లు 100 మంది కోర్సుకు రావాలని టీచర్స్ పాపం పని చేస్తారు. అక్కడ చూస్తే 50-60 మంది వస్తారు. ఒక్కొక్కసారి ఏం పని జరిగి ఉండదు, 100 మంది వచ్చేసింటారు.
కొద్దిగా పని అంత ఎఫర్ట్ ఉండదు. అందుకే రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. చేతిలో లేదని చెప్పి పని చేయకుండా ఉండేది కాదు. మన చేతిలో మనకి శక్తి ఏమంటే అధికారం. మనకి అధికారం ఉండేది చేసే యాక్షన్ పైన మాత్రమే. ఫలం గురించి మనకు తెలియదు, ఎందుకంటే అది ఇచ్చేవాడు ఆయన. కర్మణ్ణి ఇది ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్కడికి తెలుసు ఉంటారు గురువుగారు. భగవద్గీతలో ఏమి తెలవకపోయినా ఈ శ్లోకం తెలిసి ఉంటుంది అందరికీ. ఇది ఎందుకంటే సర్వే సామాన్యంగా అన్ని ప్లేస్లోనూ ఇది వాడతారు. ఓకే, సో ఇది ఎందుకంటే యాక్షన్, మనం చేసే పని పైన మనకు అధికారం ఉంది. మీరేం పని చేసేదానికి మనకు స్వాతంత్రం ఉంది, అంతే. ఆ రిజల్ట్కి మనకు అయితే మీరు ప్రాణులు అనిమల్స్ తీసుకోండి. అనిమల్స్ తీసుకుంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కూడా లేదు. అనిమల్స్ అంతా ఏమవుతుందంటే దాని ప్రకృతి పరంగా పోతుంది. దాని శరీరం డిజైన్ అయింది చూడండి. ప్రాణులు ఆ శరీరము ఆ డిజైన్ అంతా చూస్తే, దాని బ్రెయిన్ అంతా గమనిస్తే, దాని ఆలోచన, దాని మనస్సు, అక్కడ మనస్సు అనేది లేదు. ఏదో కొద్దిగా యాక్షన్ ఉంటుంది అంతే, చాలా ఎక్కువ ఉండదు. కొద్దిగా యాక్షన్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉండదు. మనిషికి మాత్రమే మనస్సు ఇచ్చాడు దేవుడు. మనిషికి మాత్రమే స్వాతంత్రం ఇచ్చాడు. అందుకే మనిషికి మాత్రమే కర్మ అనేది పెట్టాడు. ప్రాణులకు కర్మలు లేవు. ఇక్కడ చెప్పేశారు కరెక్ట్గా. ఏ ప్రాణికి కర్మ అనేది ఉండదు. ఆకలి అయితే వేటాడుతుంది, తింటుంది. ఆకలి కాకపోతే వేటాడి తీసుకొచ్చి గుహలో పెట్టుకునే అట్లా ప్రొసీజర్ లేదు అక్కడ. రేపటికి, ఎల్లుండికి, ఇంకో వారానికి ఓకే బ్యాంకులో ఇంత వేటాడేసి ఎత్తుకుపోయి పెట్టేస్తాము, కావాలన్నప్పుడు డ్రా చేసుకుని తిందాము అనేది అక్కడ లేదు కాన్సెప్ట్. ఇది మనిషికి మాత్రమే. ప్రాణులంతా ఇన్స్టింక్ట్, తనకి ఏమనిపిస్తే అది చేసుకుంటుంది. ఇంకొక ప్రాణి పైన ద్వేషం పెట్టదు. ఆకలేస్తేనే వేటాడుతుందే తప్ప జింకను వేటాడి చంపేది పులికి ధర్మం కాదు. ఆకలైనప్పుడు వేటాడుతుంది. పులికి జింకకు వైరత్వం లేదు. ఆకలి అయితే మాత్రమే దాన్ని చంపుతుంది. అది పాముకి ఎలక్కు వైరత్వం లేదు. ఆకలి అవుతే మాత్రమే ఎలకను చంపు తింటుంది, లేకపోతే ఎలక పక్కల పైన పాము పట్టించుకోదు. పులి కూడా అంతే. ఇది వాళ్ళకు ఇక్కడ గురుగారు ఇంకోటి చెప్తున్నారు. దీన్నే ఇంప్రెషన్ అంటారు. ఇంప్రెషన్ అంటే మన మనసులో ఒక ముద్ర. ఎప్పుడో వెనక జన్మంలో భగవద్గీత అనే ముద్ర పడింది మనకు, అందుకే ఈరోజు ఇక్కడ వింటున్నాం. మళ్ళీ పనిచేస్తుంది ఇక్కడ కర్మ. ఈ కర్మ ఇంప్రెషన్ ప్రాణిల్లో ఉండదు. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద అనిమల్. ప్రాణిల్లో ఉండదు. అందుకే గురుగారు ఏం చెప్తారంటే, ఒక ఈ గువ్వలు కానీ, గువ్వ అనే పదం ఉంది కదా, దానికి గువ్వలు, చిలకలు, లేకపోతే ఎటువంటి పక్షులకు మనము ఇది వేస్తాం కదా, గ్రెయిన్స్ వేస్తాం, ధాన్యం వేస్తాం. ధాన్యం వేసి పక్కలో స్వీట్స్ పెడితే ఆ పక్షులు వచ్చి స్వీట్స్ని తీసుకుపోదు, ధాన్యాలనే తీసుకుపోదు. ఎందుకంటే దానికి అంతే పనిచేసి. మనిషి ఒక్కడే ధాన్యము బాచుకుంటాడు, ఇది స్వీట్లో ఎత్తుకుపోతాడు. ధాన్యము తీసుకుపోతాడు, స్వీట్లు కూడా తీసుకుపోతాడు. ఇది మనిషి. ఇక్కడ ఏం పని చేస్తుంది? రాగద్వేషాలు ఉన్నాయి. ఇక్కడ రాగద్వేషాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ లోపల ఉండేదాని నుంచి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే, వీడికి ఇంకా ఎక్కువ స్వాతంత్రం ఇస్తే వీడిని కంట్రోల్ చేయడం కాదు అని కర్మ నుంచి బంధించేశాడు. కర్మ అనే ఒక పెట్టి దాని నుంచి బంధించాడు. అక్కడ అర్థమవుతుంది కదా. ఏం చేసినా, ఎనీ యాక్షన్ యూ డూ, ఇట్ ఇస్ అన్ ఇంప్రెషన్. దట్ బికమ్స్ అన్ ఇంప్రెషన్. మనం ఏం చేసినా భూమి పైన, అందుకే ఓం నమ శివాయ అని చెప్తే దట్ ఇస్ అన్ ఇంప్రెషన్. నీ అకౌంట్లో ఏదో పడింది అర్థం. నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఇట్ విల్ కమ్. లేకపోతే ఇంతకుముందు చేసావు, ఇప్పుడు చేసింది నెక్స్ట్ ఎఫెక్ట్ వస్తుంది. లేకపోతే ఇంతకుముందు చేసావు. దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తారు గురువు గారు, చూసుకుంది. అలాగే చిన్న ఒక సంవత్సరం చిన్న పాపను వదిలేస్తే అదేం చేస్తుంది? దానికి ఇంకా అప్పుడు ఇంద్రియాలంతా పనిచేయదు కరెక్ట్గా, రుచి గురించి తెలియదు, బుద్ధి కూడా అంత పనిచేయదు. అప్పుడు ఏమేస్తుందంటే పోయి మన్ను తింటుంది.
గురుగారు చెప్తున్నారు ఏమంటే మన్ను తింటుంది. ఏ ఏ ప్రాణి కూడా మన్ను తినదు, ఒక మనిషి తప్ప. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక్క మనిషికి మాత్రమే బుద్ధి అనేది ఉంది, వివేకం అనేది ఉంది. ఇక్కడ ఏది చెడు, ఏది మంచి, ఏది చెడు అని జడ్జి చేసేటువంటి వివేకం ఉంది. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, ఇవన్నీ వివేకం అనేది మనిషిలో పెట్టాడు దేవుడు. అది పరమాత్ముడు చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భోర్ మాతే సంగోస్తు కర్మ. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడికి, అర్జున లేచి కూర్చో. ఓకే, నీకు నీ యాక్షన్ పైన మాత్రమే అధికారం ఉంది, ఫలాఫలాల గురించి పట్టించుకోకు. ఇక్కడ చూస్తే మనం చేసేటువంటి ప్రతి ఒక్క యాక్షన్ కూడా ఫలం మీదే ఉంటుంది దృష్టి. కరెక్టా? ఫలము దాంట్లో వచ్చే రిజల్ట్ మీదే దృష్టి పెట్టి చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనము ఇదేది పప్పులో ఉడికిస్తాం మనం అనుకోండి. పప్పులో ఉడికిస్తే ఓకే, అది బాగా ఉడికిన తర్వాత అది ఉపయోగించుకోవచ్చు. ఓకే, అందుకోసం మనం ఏం చేస్తామంటే కుక్కర్లో పప్పులు పెట్టి నీళ్లు పెట్టి కుక్కర్లో పెడతాం. మనం అగ్ని మీద పెడతాం. మనకు తెలుసు అది రిజల్ట్ వస్తుంది అని. దాన్ని ఆ తర్వాత మనం కావాలంటే పప్పు చేసుకోవచ్చు, రిజల్ట్ మనకు తెలుసు. ఓకే, సో మనం చేసే పని మీద ఆ తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది అని అనుకుని మనం చేస్తున్నాం. ఆ తర్వాత మనం ఏమనుకుంటున్నాము, నేను వండుతున్నాను పప్పు అని, అది డ్యూవర్షిప్ కూడా ఉంది మనలో. నేను చేస్తున్నాను అని అంటే యాక్షన్ నా కంట్రోల్లో ఉంది, నేను చెప్పినట్టు యాక్షన్ జరుగుతుంది అని మనం అనుకుంటాం. ఓకే, హౌఎవర్ ఇదేమనుకుంటే మనలో ఒక డూయర్షిప్ అనేది పుట్టుకొస్తుంది. అలాగే మనం అన్నం వండామనుకోండి, నేను అన్నం వండాను అని అనుకుంటాం మనం. ఇది చూడండి, ఇక్కడ గురుగారు ఇంకొక దీంట్లో ఒక సీక్రెట్ చెప్తున్నారు. ఏమంటే పప్పు నువ్వు ఒక్కడే కాదు, ఎవడు పెట్టినా ఉడుకుతుంది. పప్పుడు నువ్వు ఒక్కడే ఉడికించేది కాదు, ఎవడు కుక్కర్లో పప్పులు నీళ్లు పెడితే అది ఉడుకుతుంది. అది ఒక నియమం ప్రకారం అవుతుంది. అది అన్నం కూడా నువ్వు ఒక్కడ వండితే కాదు, ఎవడు వండినా అన్నము వండుతోంది, అన్నం అవుతోంది. నేను ఒక్కడే చేశాను అనేది నీ భ్రమ. ఇవన్నీ నియమ ప్రకారం జరుగుతుంది. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ఒక రూల్స్ ప్రకారం జరుగుతుంది. ఒక పువ్వు పూయాలంటే అది కూడా ఒక నియమ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ దాన్నే ధర్మ అంటారు, దాన్ని ధర్మ అంటారు. ఒక నియమ ప్రకారం, ఒక నియమము ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఒక రూల్ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. మనమేమనుకుంటామంటే అంతా నేను చేస్తాను. ఓకే, గురువుగారు అందుకు చెప్తున్నారు. ఓకే, ఒక అరటి చెట్టులో ఒక యాపిల్ పండు తీసుకో చూద్దాం. ఒక అరటి చెట్టులో యాపిల్ పండు వస్తుందా? అంటే అది ఒక రూల్ ప్రకారం జరుగుతుంది. అకస్మాత్ వచ్చింది అనుకోండి, ఏమో సంథింగ్ ఈజ్ రాంగ్ అని, దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని వచ్చింది అనుకోండి, అర్థమవుతుంది కదా. ఇలా చెప్పుకుంటూ కర్మణ్యేవాధికారస్తే ప్రతి ఒక్క యాక్షన్ మనం ఏం చేస్తామో దాని ఒక ఎఫెక్ట్ ఉంది, దాని నుంచి ఒక ఎఫెక్ట్ ఉంది. ప్రతి ఒక్క యాక్షన్ ఏం జరుగుతుందో దాని వెనకాల ఒక కారణం ఉంది. ఆ కారణం నుంచినే ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఓకే, మనకు ఎఫెక్ట్ పైన, ఈ రిజల్ట్ పైన మనకు ఇది లేదు, అధికారం లేదు, మన చేతిలో లేదు. అది మన చేతిలో ఉండేదేమంటే యాక్షన్ అంతే, ఏదన్నా చేయడం అంతే, కర్తవ్యం చేయడం అంతే. ఓకే, సో అందుకే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నీకు యాక్షన్ నీ చేతిలో ఉంది, దాన్ని చేయి, పర్ఫెక్ట్గా చేయి. యాక్షన్ చేసిన తర్వాత ఆ తర్వాత కూర్చుని విషాదించకు. ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది. ఆ విషాదం అనే యాక్షన్ మళ్ళీ ఇంకొక విషాదాన్ని తీసుకొస్తుంది అని చెప్తున్నారు. నువ్వు విషాదిస్తూ ఉంటే ఆ విత్తనము మళ్ళీ ఇంకొక విషాదాన్ని తీసుకొస్తుంది. ఓకే, అందుకే దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ యోగా. ఇక్కడ యోగా గురించి చెప్తున్నాడు కృష్ణుడు. యోగా ఏం చేస్తుంది అని.
యోగస్థ కురు కర్మాణి. చదవండి మా 48వ శ్లోకం. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्धौ समभूत्वा समत्वं योगयुज्यते योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्धौ समभूत्वा సమత్వం యోగ విచ్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ గురుగారు ఏం చెప్తున్నారంటే, మనం ఏం యాక్షన్ చేసినా, ఏం పని చేసినా, ఓకే, దాని నుంచి వచ్చే ప్రభావం ఉంది చూడండి, అది ప్రకృతి నుంచి నియంత్రింపబడి ఉంది. మనం చేసేటువంటి దాని రిజల్ట్ కానీ దాని ఎఫెక్ట్ కానీ ఈ ప్రకృతి నుంచి అది నియంత్రిస్తోంది ప్రకృతి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క యాక్షన్ దానిపైన మనకు కంట్రోల్ లేదు. ఇది అర్థం చేసుకోండి కరెక్ట్గా. దానిపైన మనం కంట్రోల్ లేదు. నేను 100% చేశాను, నాకు ఇంతే రిజల్ట్ రావాలి. నువ్వు చేసావు కరెక్ట్, ఆ టైం ఇంపార్టెంట్, దాని వెనకాల సంకల్పం ఇంపార్టెంట్. ఆ క్షణంలో అది కావాలని ఉంటే అది అవుతుంది. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అర్థమవుతుంది కదా. సో మనకు దానిపైన కంట్రోల్ లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు గురువు గారు, రిజల్ట్ ఏం జరిగినా ఓకే, ఒక అడుగు వెనక్కి వేసి రిలాక్స్గా చూస్తూ ఉండవు. ఏం జరుగుతుందో జస్ట్ రిలాక్స్, జస్ట్ స్టెప్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఒక అడుగు. మన యాక్షన్ ఎలా కంట్రోల్ చేయగలము ఇక్కడ చెప్తున్నారు గురుగారు. మనం చేసేటువంటి పని ఓకే ఎలా కంట్రోల్ చేయగలము అంటే, ఒక్కొక్కసారి మనం ఏం యాక్షన్ చేస్తున్నామో అనేది కూడా మన చేతిలో ఉండదు, మన అవేర్నెస్గా ఉండదు, ఏదో జరిగిపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు గురువుగారు, ఓకే, ఈ 3 గుణాల నుంచి నువ్వు అతీతుడుగా వెళ్ళిపోవు. 3 గుణాలు ఏది? ఒకటి తమస్సు, రజస్సు, తర్వాత సత్వగుణం. తమో గుణం అంటే ఏమి? పూర్తిగా ఇనర్షియా, జడత్వం, తమోగుణం. రజస్ అంటే ఏమి? అలజడి, రెస్ట్లెస్నెస్. ఓకే. తర్వాత సత్వగుణం. ఈ 3 గుణాలకు అతీతుడుగా నువ్వు పో. అప్పుడు నువ్వు యాక్షన్ పైన ఇంపాక్ట్ చేయగలవు. నువ్వు చేసేటువంటి యాక్షన్ ఉంది చూడు, దానిపైన నీ ప్రభావం చూపించగలవు అప్పుడు అని చెప్పి. సో ఎలాగా ఇది అంటే, దీన్నే యోగా అని చెప్తారు. యోగా అంటే ఏమి? ట్రాన్సెండింగ్ ఆల్ దీస్ త్రిగుణాస్. సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి కదా, ఈ 3టిని ట్రాన్సెండ్ చేసేది యోగా అంటే. ఇక్కడ గురువుగారు అదే చెప్తున్నారు. యోగా అంటే ఎక్సర్సైజులు చేయడం ఒకటే కాదు, ఆసనాస్ చేయడం ఒకటే కాదు, శ్వాస ప్రక్రియలు చేయడం ఒకటే కాదు, ఓకే, ధ్యానం చేయడం ఒకటే కాదు. ఈ 3 గుణాలని నువ్వు అధిగమించి ముందుకు పోయినప్పుడు నీ యాక్షన్ పైన నీకు ఒక ఇంపాక్ట్ చేయడం నీకు వస్తుంది. ఇది చాలా రహస్యం, ఇది చూడండి. యాక్షన్ పైన ఇంపాక్ట్ చేయడం వస్తుంది. ఓకే, నౌ బుద్ధియుక్తో జహాతీహ. ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఎప్పుడైనా నువ్వు ఏదన్నా పని చేసేటప్పుడు ఓకే, లేదా దాంట్లో చిక్కుకుపోతావు, కాటప్ అయిపోతావు, చిక్కుకుంటావు. నేను చేస్తున్నాను అంటే మమత్వం, నేను చేస్తున్నాను. లేకపోతే దాని రిజల్ట్ గురించి ఆలోచించి నువ్వు చేసే పని, ఏం పని చేస్తున్నావో అది 100% చేయట్లేదు. ఓకే, దీని నుంచి బయట రావడం ఎలా? లేదా నేను చేస్తున్నాను అనే మమత్వంలో చిక్కుంటున్నావు, లేకపోతే దాంట్లో జ్వరంలో నిండిపోయి ఉన్నావు. నేను చేయాలి అని. ఒకటి జ్వరము, ఇంకోటి మమత్వం, నేను చేస్తున్నాను అని. మూడోది వచ్చి దీని రిజల్ట్ ఏమొస్తుంది అని 3 రకాలుగా ఆలోచించి నువ్వేం చేస్తున్నావు అంటే సరిగ్గా చేయట్లేదు. అందుకే ఇక్కడ వచ్చేది ఏమంటే స్కిల్ ఇన్ యాక్షన్ అంటూ. యోగ కర్మసు కౌశలం. ఏ పని చేసినా కూడా ఒక కుశలతతో చేయి.
స్కిల్ఫుల్గా చేయి. ఎక్కడ జ్వరం ఉండదో, నేను చేయాలి చేయాలి అని జ్వరం ఉండదో, ఫీవరిష్నెస్ ఉండదో, ఓకే, ఎక్కడ నేను చేస్తున్నాను అనే మమత్వం ఉండదో, ఎప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించక చేస్తావో, దట్ ఈస్ కాల్డ్ స్కిల్ ఇన్ యాక్షన్. యోగ కర్మసు కౌశలం. ఓకే, ఒకటి ఎలా చేయాలి? ఒకటి జ్వరం లేకుండా చేయాలి ఏ పని చేసినా. రెండోది వచ్చి నేను చేస్తున్నాను అనే డూయర్షిప్తో చేయకూడదు, సెకండ్ వన్. మూడోది దీంట్లో ఏం రిజల్ట్ వస్తుంది ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ మూడోది పెట్టుకుని చేస్తే అప్పుడు దట్ ఈస్ కాల్డ్ స్కిల్ ఇన్ యాక్షన్. యోగ కర్మసు కౌశలం. కుశలతతో యోగ, ఫస్ట్ ధ్యానం చేయి. ధ్యానం చేసి ఆ తర్వాత మనస్సు శాంతింప చేసుకుని ఆ తర్వాత నువ్వు ఏమన్నా చేయి, యాక్షన్ చేయి, ఏ పనైనా చేయి. యాక్షన్ అంటే ఇక్కడ ఏ పనైనా చేయి అని చెప్తుంది. 48వ శ్లోకమమ్మ. యోగస్థ కురు కర్మాణి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్యా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ యోగా అనే పదానికి అర్థం చెప్తున్నారు గురువుగారు. అందరూ లేచున్నారా, నిద్రపోతున్నారా, వింటున్నారా? ఏమి? ఓకే, 9 నుంచి 10 కదా, ఇప్పుడే భోజనం పడి ఉంటుంది, అందుకే నిద్ర లాగుతుంది అనుకుంటా మోస్ట్లీ. ఓం నమ శివాయ. కమాన్, వేకప్. అర్జునుడికి కృష్ణుడు చెప్పినట్టు ఇక్కడ చెప్పాలి, మళ్ళీ లేచి కూర్చోండి అని. ఓకే, ఇక్కడ యోగా అనే పదానికి ఇక్కడ అర్థం చెప్తున్నారు. ఏమి? యోగా అంటే ఏమి అంటే నీలో ఉన్న సమత్వము, దాన్ని యోగా అని చెప్తున్నారు. యోగాకు 3 డెఫినేషన్లు చెప్తున్నారు గురుగారు. ఒకటి యోగ కర్మసు కౌశలం. యోగా అంటే ఏమి? చేసే ప్రతి ఒక్క పని కూడా కుశలతతో చేయడము. ఎమోషనల్గా చేసేది కాదు, ఎవరిపైన అరిచి కోపం చేసుకుని ఓకే జరిగే పని కూడా జరగదు. అప్పుడు ఎమోషనల్గా చేసేది కాదు, స్కిల్ఫుల్గా చేయడము. ఎంత స్కిల్ఫుల్గా యాక్ట్ చేస్తే అది. స్కిల్ ఎప్పుడు కావాలి? ఓకే, ఇది ఎవరో అడుగుతున్నారు, ప్లీజ్ టెల్ ద చాప్టర్. దిస్ ఈజ్ కర్మయోగ చాప్టర్, కర్మయోగ. ఇది కుశలతతో ఎలా పనిచేయడము ఇక్కడ చెప్తున్నాడు. కుశలతతో ఎలా పనిచేయడము? ఇప్పుడు అన్ని బాగుంటే కుశలతతో ఎవడైనా పనిచేస్తాడు. ఎప్పుడు రివర్స్ అయిపోతుంది పరిస్థితి, అన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఓకే, అప్పుడు కూడా విరోధమైన పరిస్థితుల్లో కూడా చేయడం ముందే పని, దాన్ని సరిగ్గా పనిచేయడం ముందే, దట్ ఈస్ కాల్డ్ స్కిల్. అది యోగం నుంచి వస్తుంది. యోగ కర్మసు కౌశలం. అన్నీ బాగా జరుగుతూ ఉంటే అప్పుడు పెద్ద స్కిల్ అవసరం లేదు. మన చుట్టూ అన్నీ బాగా జరుగుతూ ఉంటే దానికి ఎటువంటి కుశలత అవసరం లేదు. అప్పుడు ఏ ఎక్స్పర్ట్ అవసరం లేదు. మనకి ఎక్స్పర్ట్ ఎప్పుడు కావాలి? ఎప్పుడు ఏదైనా రివర్స్ అయింది అనుకోండి, కథ అడ్డం తిరిగితే, ఓకే, చేసే పని కథ అడ్డం తిరిగితే అప్పుడు కావాలి స్కిల్. సో ఎప్పుడు మనం చేసే పని ఆ సర్క్యూట్లో ప్రాబ్లం వచ్చింది, మనం చేసే పని చేస్తున్న కంప్యూటర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు ఎక్స్పర్ట్ కావాలి కదా. అలాగే మనం చేసే పని కూడా ఎప్పుడు అడ్డం తిరిగితే అప్పుడు ఆ స్కిల్ చూడండి, చేసే పని స్కిల్ఫుల్గా చేస్తాం కదా. అది యోగా కర్మసు కౌశలం. అది ఒకటి చెప్పాలి. నెక్స్ట్ వచ్చి సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఏదన్నా జరిగింది అనుకోండి, ఏదైనా జరిగింది, జరగకపోయినా కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా మీ సమత్వాన్ని, ఆ ఒక బ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని పోగొట్టుకోకండి. ఎటువంటి మంచి జరగని చెడు జరగని ఏం జరిగినా కూడా మీ సమత్వాన్ని పోగొట్టుకోకండి. ఆ ఈక్వానిమస్ స్టేట్ ఉంది కదా, మనస్సు సమత్వము, అది అలాగే ఉండాలి. ఎప్పుడు ఆ సమత్వాన్ని పోగొట్టుకోమో
అలాగే మెయింటైన్ చేస్తామో అప్పుడు యు ఆర్ ఫిట్ టు యాక్ట్ అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఏదన్నా పని చేయడానికి ఒక ఎలిజిబిలిటీ వస్తుంది, ఒక ఎలిజిబిలిటీ మనకు వస్తుంది. లేకపోతే దాన్ని సరి చేయడానికి, రిపేర్ చేయడానికి ఓకే వస్తుంది. ఈ సమత్వం అనేది ఎప్పుడు కావాలి? అంత బాగుంటే, చుట్టూ పీస్ఫుల్గా ఉంటే, అందరూ కామ్గా ఉంటే అప్పుడు ఈ సమత్వానికి ఏమంత వాల్యూ ఉండదు. కరెక్టా? మన చుట్టూ అన్నీ మనం అనుకున్నట్టు బాగా పీస్ఫుల్గా జరుగుతూ ఉంటే ఓకే, అన్నీ జరుగుతూ ఉంటే కరెక్ట్గా, ఇంత కూడా ఏమి ఛాలెంజెస్ లేకుండా, అప్పుడు సమత్వం అనేది ఎవరికి తెలియదు. వెన్ థింగ్స్ గో రాంగ్, మన చుట్టూ మనం అనుకున్నట్టు జరగకపోయినప్పుడు, అందుకే గురుగారు ఏం చెప్తారు, అన్నీ బాగా జరుగుతూ ఉంటే అది బాగా జరగడానికి వదలకండి గురుగారు చెప్తారు. అంటే విల్ మేక్ సమ్ మిస్చీఫ్, ఏదో ఒకటి అట్లా. మీరు చూడండి, గురుగారి దగ్గర పనిచేయడం అంత ఈజీ కాదు, గురుజీతో పనిచేయడం అంత ఈజీ, గురుగారి దగ్గర పనిచేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన మళ్ళీ మళ్ళీ మనల్ని నాలెడ్జ్లోకి తీసుకురావాలి కదా. అందుకే ఎక్కడో ఒక ప్లేస్లో కొంచెం అన్నీ బాగా జరుగుతుండదు, ఎక్కడో ఒక ప్లేస్లో ఇట్లా మళ్ళీ గురుజీ 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 అని స్టార్ట్ చేస్తాం. కరెక్టా? ఎన్నోసార్లు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. జస్ట్ బ్రింగ్ బ్యాక్ అవర్ మైండ్ టు ద ప్రజెంట్ మూమెంట్, మన మనసుని ఈ క్షణానికి తీసుకురావాలి. మనలో ఈ స్కిల్ని యాక్షన్ తీసుకురావడానికి గురువు అదే చెప్తారు. వాట్ యూ డూ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యు ఆర్ దట్ ఈస్ ఇంపార్టెంట్. నువ్వు ఏం చేస్తావు అది కాదు ముఖ్యం, నువ్వు ఏమి ఎలా ఉన్నావో లోపల నుంచి అది ముఖ్యం అని చెప్తారు ఎన్నోసార్లు. సో అన్ని బాగుంటే అప్పుడు ఇప్పుడు ఎడారిలో ఒక బాటిల్ నీళ్లు ఉంటే దానికి వాల్యూ ఉంది. పక్కలో గోదావరి నది పోతుంది, అక్కడ బాటిల్ నీళ్ళు ఎవడు తాగుతాడు? తీసుకుంటాడు, ఇట్లా తాగుతాడు, అంతే కదా. అలాగే మన జీవితంలో అన్ని బాగున్నప్పుడు స్కిల్ ఇన్ యాక్షన్ కాదు, ఈక్వానిమిటీ కాదు అప్పుడు కావాల్సినది. ఎప్పుడు ఛాలెంజెస్ వస్తాయో అప్పుడు కూడా ఒక సమత్వాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఓకే, ఎప్పుడు చుట్టూ గందరగోళంగా ఉంటుంది, చుట్టూ అలజడిగా ఉంటుంది, అటువంటి పరిస్థితిలో ఎక్కడ కన్ఫ్యూషన్ ఉంటుంది, అటువంటి పరిస్థితుల్లో చుట్టూ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు కామ్నెస్ ఈజ్ నీడెడ్ ఇక్కడ చెప్తున్నారు గురువు గారు. అప్పుడు నీకు ఈక్వానిమస్ స్టేట్ అప్పుడు ప్రదర్శించిన ఆయన, అప్పుడు చూపించు నీ ఈక్వానిమస్ స్టేట్. అప్పుడు ఈ ఆత్మజ్ఞానానికి విలువ ఉంది. అన్నీ బాగుంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అది కాదు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో కూడా వర్తమాన క్షణంలో చూడండి ఎక్కడికక్కడ కనెక్ట్ చేశారు గురుగారు. ఈ సూత్రాలన్నీ దీంట్లో నుంచే తీసింది. ఎప్పుడు మనుషులు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని తిడుతున్నారు, ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో కూడా నవ్వుతూ ఉండాలి, హ్యావింగ్ ఏ స్మైల్ ఆన్ ద ఫేస్. అటువంటి పరిస్థితి మనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఏమీ జరగదు మన జీవితంలో, అప్పుడు ఒక సహనము ఓపిక అది కావాలి అని చెప్తున్నాను. దాన్ని ఎదిరించడానికి ఆ ధైర్యం కావాలి. ఈ ఒక్క ధైర్యం నుంచి మన లోపల ఈక్వానిమిటీ అనేది వస్తుందన్నమాట, అది చెప్తున్నాను. అందుకే సిద్ధసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ, ఇది టెస్ట్ లాగా మన లోపల మనం యోగంలో ఉన్నామా లేదా అనే దానికి ఒక టెస్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు గురు. మహాత్మా గాంధీ గారు, ఆయన భార్య డెత్ బెడ్కి వచ్చేసింది. ఎవరు? కస్తూర్బా గాంధీ డెత్ బెడ్కి వచ్చేసింది. డాక్టర్స్ చెప్పేశారు ఇంకేమి టైం అయిపోయింది, చనిపోతుంది ఇంకొక సమ్ అవర్స్ అని. అప్పుడు మహాత్మా గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ ఎవరు అంటే పండిత్ సుధాకర్ చతుర్వేది అని, ఆయన గురువు గారికి సంస్కృతం చెప్పించారు. ఆయన శ్రీ రవిశంకర్ గారికి సంస్కృతం ఆయన రీసెంట్గా 110 సంవత్సరాలు బతికాడు. ఆయన ఒక 4-5 months వెనకాల ఆయన చనిపోయారు. ఆయన సుధాకర్ చతుర్వేది గారు, ఆయన బెంగళూరులో ఉండేవాడు. సో ఆయనకు అప్పుడు మహాత్మా గాంధీకి భగవద్గీత చెప్పించింది సుధాకర్ చతుర్వేదినే, అర్థమవుతుంది కదా. సో సుధాకర్ చతుర్వేది దగ్గర మహాత్మా గాంధీ వచ్చి చెప్తారు, ఆ శ్లోకం చదువు నాయనా, ఈ క్షణంలో ఐ వాంట్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ. ఇంకేమి ఆమె చనిపోతుంది ఈ పరిస్థితిలో, ఇప్పుడు నేను నా బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేసుకోవాలి. ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఆయన మహాత్మా గాంధీ కళ్ళల్లో. ఆ మూమెంట్లో చెప్పాడు, ఈ క్షణం ఉందే దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలను, ఇక్కడ సమత్వము ఎలా ఉండగలను. ఆ శ్లోకం చదువు, సిద్ధ సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఆ శ్లోకాన్ని ఓకే, ఆ శ్లోకాన్ని చదువు నాయన అని చెప్పి
చదువు. ఈ ఒక్క పరిస్థితి నా మనస్సుని షాటర్ చేయకూడదు. ఓకే, ఇది కూడా. సో అందుకే చాలామంది చూడండి, ఓ మంచి సంతోషమైన క్షణం వస్తే మైండ్ హై వెళ్ళిపోతారు. దుఃఖమైన క్షణం వస్తే సడన్గా లో, ఎక్స్ట్రీమ్స్, హై లేకపోతే లో. దీన్ని, ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని ఏమంటారంటే బైపోలార్ అంటారు. బైపోలార్ ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ప్రతి ఒక్కరిలోనూ ఇది కొద్దిగా ఉంటుంది అని చెప్తారు గురుగారు. ఇక్కడ గురుగారు ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ బైపోలార్ ఏమి ఒక కండిషన్స్, ఆ స్టేట్ అనేది ఉంటుంది. దీని నుంచి బయట రావడం ఎలాగంటే యోగా ఈజ్ ద మెడిసిన్. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? వన్ ఈజ్ ద నాలెడ్జ్. మనస్సుని ఎరుకతో, అవేర్నెస్తో మనస్సుని సమత్వంగా పెట్టుకోవడము. ఇంకొకటి ధ్యానించడము, మెడిటేషన్. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఈజ్ యోగా ఈజ్ ద నాలెడ్జ్. నెక్స్ట్ వన్ ఈజ్ సమత్వం యోగ ఉచ్యతే. యోగా అంటే ఏమి అంటే ఈక్వానిమిటీ ఇన్సైడ్ యూ దట్ వెల్స్ అప్ ఇన్ యూ. నీ లోపల వచ్చే ఆ సమత్వమే, దాన్నే యోగా అని చెప్తారు. యోగా అంటే ఆసనాలు చేయడము అదంతా ఓకే, లేదని కాదు. అయితే నిజమైన యోగా అంటే దిస్ ఈస్ ద మీనింగ్. నీ చైతన్యాన్ని ఒక సమంగా పెట్టుతుందే దాన్ని యోగా. సమంగా పెట్టుకోవాలి. యోగ కర్మసు కౌశలం. నో, ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ యోగా ఈజ్ స్కిల్ ఇన్ యాక్షన్. ఎవడు ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఉంటాడో, ప్రతిరోజు ఇదన్నీ, ఈ జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటాడో, అతను చేసే పని చాలా కుశలతతో చేస్తాడు. ఏ పని చేసినా కూడా దాన్ని కుశలంగా, చాలా స్కిల్ఫుల్గా చేస్తాడు, కుశలతతో చేస్తాడు. దట్ ఇస్ ద సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ ఆఫ్ యోగా చెప్తున్నారు ఇక్కడ. ఓకే, థర్డ్ బెనిఫిట్ ఆఫ్ యోగా ఈజ్ ఇట్ యునైట్స్ విత్ యువర్ సెల్ఫ్. మన ఆత్మతో మనల్ని ఒకటయ్యేట్లా చేస్తుంది యోగా. ఓకే, విచ్ ఇన్ టర్న్ బ్రింగ్స్ మనకు ఒక తృప్తి తీసుకురావడము, ఒక ఫుల్ఫిల్మెంట్ తీసుకురావడము చేస్తుంది అనమాట. ఓకే, 45వ శ్లోకం చదవండి అమ్మా. త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో ఇది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, అంటే గురుగారు చెప్తున్నారు. ఇట్ బ్రింగ్స్ యూ టు యువర్ సెల్ఫ్. నిన్ను నీ ఆత్మతో ఒకటయ్యేట్టు చేస్తుంది యోగా అనేది. మన జీవితానికి ఒక పూర్ణత్వాన్ని తీసుకొస్తుంది. యోగా బ్రింగ్స్ ఏ కంప్లీట్నెస్ టు యువర్ లైఫ్. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఒక క్వశ్చన్ మన లోపల. అందరూ లేచున్నారా? ఓకే, అడుక్కోవాలి అప్పుడప్పుడు. సో ఇది ఎలా పొందడము, ఇది క్వశ్చన్ మనకు. ఇది ఎలా పొందడము? నాకు ఇది కావాలి ఎలా పొందడం చెప్పండి. అంటే మనకేది ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందా అది? లేకపోతే ఏదైనా బిగ్ బజార్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఎలా పొందడము? లేకపోతే ప్రాణాయామం చేస్తే వచ్చేస్తుందా? మెడిటేషన్ చేస్తే వస్తుందా? ఇది పొందాలంటే ఏం చేయాలి చెప్పండి అని మన క్వశ్చన్. నేను ఇలాగ అయిపోవాలి, నేను ఓకే ఇది పొందాలంటే ఇక్కడ గురువు గారు చెప్తున్నారు, రిలాక్స్, విశ్రమించను ఆయన, రిలాక్స్. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సాంఖ్య యోగా. రిలాక్స్ అని చెప్తున్నారు. అంటే ఏమి, ఇదన్నీ పొందాలంటే ఏం చేయాలంటే విశ్రమించు, రిలాక్స్. విశ్రమించు అంటే దుప్పటికప్పుడు పడుకోవడం కాదు. రిలాక్స్ అంటే మెడిటేషన్, ధ్యానం. మనం అతను కన్ఫ్యూజ్ చేసుకోకండి. భగవద్గీతలో చెప్పారు దుప్పటి రిలాక్స్ అంటే కన్ఫ్యూజ్ కాదు. ఏం చేసిన అవసరం లేదు, జస్ట్ రిలాక్స్. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఇంకో కన్ఫ్యూజన్ వచ్చింది. మళ్ళీ ఇంకో కన్ఫ్యూజన్ ఏమి, ఇప్పుడు ఆల్రెడీ కన్ఫ్యూజ్ అయిపోయినాము. ఇదేదో సాంఖ్యయోగము, ఇదేదో ఇంకో యోగము అని కన్ఫ్యూజ్ అయిపోయినాము. సో ఇంకొకసారి కన్ఫ్యూజ్ అవడానికి ఇది ఒక అవకాశం. అందుకే ఇక్కడ గురువుగారు చెప్తారు. అందుకే ఏమంటే ఎవరో ఒకరు వచ్చి గురువుగారిని ఒక క్వశ్చన్ అడుగుతారు.
తత్వజ్ఞానం అంటే ఏమి, వాట్ ఈజ్ ఫిలాసఫీ అంటే అందుకు గురువు గారు చెప్పారంట. సో ఎవరినైనా మనం కన్విన్స్ చేయలేము అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడమే ఒకే ఫిలాసఫీ. ఒకే ఒక్క నిమిషం. అక్కడ ఎంత అక్షరాలు ఎలా ఉంది? ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎవరినైనా కన్విన్స్ చేయడానికి కాలేదు అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేయండి, అదే ఫిలాసఫీ, తత్వజ్ఞానం. వాళ్ళు మీరు కన్విన్స్ చేశారనుకోండి, తృప్తి చెంది ఎటువంటి క్వశ్చన్స్ ఉండదు, అలాగే వెళ్ళిపోతారు. కన్ఫ్యూజ్ చేశారా, అప్పుడు అలాగే వెళ్ళిపోతారు. ఓకే, సో ఇదంతా విని అర్జునుడికి పిచ్చెక్కిపోయింది, ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు అర్జునుడు. సో ఇక్కడ ఈ థర్డ్ చాప్టర్ ఉంది కర్మయోగ, ఇది ఇట్ విల్ స్టార్ట్ విత్ కన్ఫ్యూజన్ ఓన్లీ. కన్ఫ్యూజన్ నుంచినే మొదలవుతుంది. అర్జున కృష్ణుడికి చెప్తున్నాడు, కృష్ణ ఏమి నువ్వు చెప్తున్నావు అంతా వదిలేయని, డ్రాప్ ఎవ్రీథింగ్, ఏం చేయకు అని చెప్తున్నావు, సంతోషం. అలాగే అట్ ద సేమ్ టైం చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్తున్నావు, ఏదన్నా ఒకటి చెప్పు. ఓకే, నన్ను మధ్యలో ఈ త్రిశంకు స్థితిలో పెట్టకు అని చెప్తున్నా. ఈ త్రిశంకు స్థితిలో పెట్టకు, నాకు నేనేం చేయాలి చెప్పు. యూ షుడ్ యాక్ట్ అంటావు, అంటే ఈ పని చేయాలంటావు. అట్ ద సేమ్ టైం తాబేలు లాగా అన్ని లోపలికి లాక్కోవాలంటావు, ఇంద్రియాలన్నీ లోపలికి లాక్కోంటావు. ఓకే, సో అన్ని లోపల పెట్టుకుని ధ్యానం చేయి, మెడిటేషన్ చేయి. ఓకే, ఫోకస్ ఆన్ సెల్ఫ్, నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో. ఓకే, మౌనంగా కూర్చో, యోగా చేయి అంటున్నావు, సమత్వంలో ఉండు అంటున్నావు. నెక్స్ట్ మూమెంట్ చెప్తున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు. ఓకే, వాళ్ళు నిన్ను పలాయనవాది అనుకుంటారు, పిరికివాడని అనుకుంటారు. ఓకే, నువ్వు చూస్తే ఇక్కడ యుద్ధ భూమి నుంచి పారిపోతున్నావు అంటున్నావు, నీ పని నువ్వు చేయట్లేదు. ఓకే, ఇలా 108 చెప్తున్నావు. నాకు అంత కన్ఫ్యూజ్ అయిపోయింది కృష్ణ. ఆ తర్వాత నీకు యాక్షన్ మాత్రమే చేయగలవు, రిజల్ట్ పైన నీకేం అధికారం లేదు అని వేరే చెప్తున్నావు. ఎప్పుడు రిజల్ట్ పైన అధికారం లేదో, నేను యుద్ధం చేస్తే రిజల్ట్ ఏమొస్తుందో నాకేం తెలుసు. రేపు ఈ దేశం నాదవుతుందా, లేకపోతే నేను చచ్చిపోతే ఏం చేస్తాను. అందుకోసం ఇప్పుడే నేను వదిలేస్తాను, నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను. నేను అంత కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, నేను అంతా వదిలేసి హిమాలయాలకి, నాకేం అవసరం లేదు. నువ్వు చూస్తే ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట చెప్తున్నావు, ఆపోజిట్సే చెప్తున్నావు అంతా. ఈ క్షణము ఇదేదో చెప్తావు చేయమని, అది చేద్దామంటే నేను స్టార్ట్ అయితే దానికి ఆపోజిట్గా ఇంకేదో ఒకటి చెప్తున్నావు. నన్ను కన్ఫ్యూజ్ చేసి పెడుతున్నావు, నేను ఏం చేయాలి కృష్ణ అని చెప్పి మళ్ళీ పాదాలు పట్టుకున్నాడు, కృష్ణుడి పాదాలు పట్టుకున్నాడు. అందుకే ఇక్కడ గురువు గారు ఒక మాట చెప్తారు, ఏమంటే చాలా సంవత్సరాల వెనుక ఒక భార్యాభర్త ఇద్దరు ఒక గురువు దగ్గరకు వస్తారు. గురువు దగ్గరకు వచ్చి ఆ గురువుని ఆయనకి పాదాలకు దండం పెట్టి, స్వామి మాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అని అడుగుతారు. అప్పుడు ఆ గురువు ఏం చెప్తాడంటే, ఇప్పుడు రూల్స్ అట్లా కాదు, మీరు అడిగిన వెంటనే ఆన్సర్ చేయడానికి కుదరదు. ఒక 2 సంవత్సరాలు మా ఆశ్రమంలో పని చేయండి, ఆ తర్వాత నేను 2 సంవత్సరాలు మీ సేవ చేస్తే ఆ సేవకు సంతృప్తి చెంది మీ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే భార్యాభర్త ఇద్దరు ఆశ్రమానికి పోతారు. ఆశ్రమానికి పోయి అక్కడ 2 సంవత్సరాలు అక్కడ ఉన్న చెట్లకంతా నీళ్లు పోస్తారు, మొక్కలు నాటుతారు, ఆవులను కడుగుతారు, అక్కడంతా చాలా సేవ చేస్తారు. చాలా సేవ చేసి 2 years అయిపోతుంది. 2 సంవత్సరాలు అయిన తర్వాత గురుగారి ముందు వెళ్ళి వాళ్ళు మళ్ళీ దండం పెట్టి, స్వామి 2 సంవత్సరాలు అయింది వచ్చి, ఇప్పుడు మేము చాలా సంతోషమైంది, ఏం మీకు 2 క్వశ్చన్స్ ఏమి అని అడుగుతారు గురువుగారు. అడిగితే వాళ్ళు అడుగుతారు, దేవుడు అంటే ఏమి, జీవితం అంటే ఏమి, వాట్ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ లైఫ్ అని అడిగితే అప్పుడు గురువుగారు చెప్తారు, గాడ్ ఈజ్ కన్ఫ్యూజన్, లైఫ్ ఈజ్ ప్రాబ్లం అని. దేవుడు అంటే పెద్ద కన్ఫ్యూజను, లైఫ్ అంటే ప్రాబ్లం అని. అప్పుడు వాళ్ళిద్దరూ చెప్తారు, స్వామి ఈ ఆన్సర్ మాకు 2 సంవత్సరాల ముందే తెలిసింది,
మీరు మళ్ళీ ఇదే చెప్తున్నారు ఏంటి అంటే ప్రతిసారి అందుకే ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే ప్రతిసారి కన్ఫ్యూజ్ అయినప్పుడు మనం ఆ విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం కదా ప్రతిసారి కన్ఫ్యూజ్ అయినప్పుడు నిద్ర పట్టదు ఎటువంటి వ్యక్తి అయినా కానీ నిద్ర పట్టదు అప్పుడు ఆ విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు తెలుసుకునే ప్రయత్నంలో అతను ఎదుగుతాడు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యూనో అది తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి అని ఒక లోపల నుంచి ఒక ఆతృత ఆ వ్యక్తిని ఎదిగేట్టు చేస్తుంది లేకపోతే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తే తృప్తి చెందిన వాడు ఎదగడాడు అక్కడికే పడుకునేస్తాడు బాగా అందుకే అతనికి కన్ఫ్యూజ్ చేసి అందుకే ఇప్పుడు అర్జునుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు మళ్ళీ కన్ఫ్యూజన్ అంటే అతను ఇంకొకసారి ఎదగడానికి అవకాశం ఇస్తున్నాడు ఓకే ఇప్పుడు అర్జునుడు మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు స్వామి నేను ఏం చేయాలి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను నాకు నువ్వు గైడ్ చేయి మళ్ళీ అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు సో ఇక్కడి నుంచి నెక్స్ట్ కర్మయోగ అనే సబ్జెక్టు స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి ఓకేనా సో అప్పుడు దాకా ఓం నమ శివాయ థ్యాంక్ యూ సురేష్ గారు ఐ రిక్వెస్ట్ యూ బాగుందండి రోజు రోజుకి రకమైన బాగుంది ఈరోజు రెగ్యులర్ ఎప్పుడు చాలా మందికి ఇది నోన్ సబ్జెక్ట్ అనే అన్నా కూడా మెయిన్ ట్విస్టింగ్ పాయింట్స్ కూడా కొన్ని వచ్చాయండి మనం జూమ్ చేసి చూడవలసిన పాయింట్స్ స్టార్ట్ చేయడంతో లైఫ్ ఈజ్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ బోత్ అని చెప్పి స్టార్ట్ చేసేస్తారు చూడండి జీవితం సరళంగా ఉంటుంది అట్లా అని చెప్పి అంత సరళమేం కాదు ఇంకో కోణం నుంచి చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది రెండు కూడా అది ఎప్పుడు సరళంగా ఉంటుందంటే ప్రకృతి సిద్ధంగా జీవితం హాయిగా నడిచిపోతుంది ప్రకృతిలో ఒక లయ ఉంది ఆ లయ ప్రకారం వెళ్ళిపోతూనే ఉంటుంది అప్పుడు అది సరళంగానే ఉంటుంది ఎప్పుడైతే ఇచ్చిన ఈ మైండ్ బుద్ధి ఇవన్నీ వాడతామో అప్పుడు కాంప్లికేట్ అవుతుంది లైక్ మనిషికి ఒక్కడికే కాంప్లికేషన్ ఉంది ప్రకృతిలో చూడండి అది వచ్చింది దీంట్లో మిగతా 84 లక్షల జీవరాశులకి కాంప్లికేషనే లేదు జీవితంలో ఒక్క మనిషికే ఈ కాంప్లికేషన్ ఉంది అని సో దాంతో వచ్చేదే ఈ కర్మ అని చెప్పి మంచి ఇది చెప్పారు సో ఇది అందరికీ తెలిసిన శ్లోకాలే ఈ రోజు వచ్చినవన్నీ మనకి కానీ అక్కడ ఒక చిన్న ఇంకోటి కూడా మనం గమనిస్తే చాలా డీటెయిల్ గా వివరించారు ఈరోజు శాస్త్రి గారు దీంట్లో కర్మ చేయడం మీదే మనకు అధికారం ఉంది కానీ ప్రతిఫలం మీద లేదు అని చెప్పేసి మొత్తం అంతా చాలా సార్లు చాలా కోణాల్లో నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు అది వింటున్నాం కూడా మనం మళ్ళీ దాంట్లో అదే ట్రాప్ లో పడిపోతాం ఇదేంటో అర్థం అవ్వక అన్నమాట గురుగారు చాలా సందర్భాల్లో సింపుల్ గా కూడా చెప్పేశారండి వర్షం పడడం అనేది నేచర్ చేసింది మన చేతిలో ఏం లేదు తడవాల వద్దా అనేది నీ చేతిలో ఉంది రైట్ అర్థమవుతుందండి సో అక్కడ చాయిస్ మన చేతిలో ఉంది ప్రకృతి ప్రకారం వర్షం పడింది అది మన చాయిస్ లో లేదు యాక్షన్ మన చాయిస్ లో ఉంది ఏం యాక్షన్ తీసుకోవచ్చు అనేది నడవాలా వద్దా సో అది ఫ్రీ విల్ ఉంది అట్లానే మళ్ళీ మనకి ఫ్రీ విల్ మనకి ఇంకేం లేదు ఆల్రెడీ డెస్టినీ అంతా కూడా సో దాంట్లో అన్ని జీవరాశులకు లేని యొక్క కేపబిలిటీ మనిషికి మాత్రమే ఉంది అందుకే కన్ఫ్యూజన్ అంతా అని చెప్పేసి అండ్ ప్రకృతి ఒక సమన్వయంతో వెళ్ళిపోతూ ఉందండి ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏమొచ్చిందంటే నేను చేశానని చాలా సార్లు మనం అంటుంటాం చూడండి అది మనం చేసిందేం కాదు మనం ధర్మం ప్రకారం తీసుకున్న యాక్షన్ అంతే అది ఎవరు చేసినా కూడా రిజల్ట్ వస్తుంది లైక్ పప్పు ఉడకడం
బ్యాళ్ళు గిన్నెలో వేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెడితే ఉడుకుతుంది. అది దాని ధర్మం, ఎవరు పెట్టినా ఉడుకుతుంది అనేది ఒక అద్భుతమైన పాయింట్ అండి. సింపుల్ గా పాయింట్ ఇది. కానీ ఈ కోణం ఇప్పుడు నేను చేశాను అని అనుకుంటా. ఏంటి మనం చేసేది? ఏంటి నువ్వు చేసేది ఏంటి? జరగాల్సింది ప్రకృతి ఆల్రెడీ డిసైడ్ అయింది. పప్పుని ఉడకాలంటే మనం ఏమన్నా దాని లోపలికి వెళ్ళి కణకణము ఇట్లా అనలేము కదా. కాబట్టి అది ఒక అద్భుతమైన కోణం వచ్చింది ఈ రోజు. ప్రకృతిలో సమన్వయం ఆటోమేటిక్ గా ఉంది అని. అండ్ ప్రతిఫలం అనేది ప్రకృతే నిర్ణయిస్తుంది అని చెప్పారు. అది కూడా చాలా అద్భుతం. చాయిస్ లేదు. ఇంకా అది దానికి మనం యాక్షన్ తీసుకోవడమే మన చేతిలో ఉంది అనేది ఒక టోటల్ ఇంకా బాటమ్ లైన్. యాక్టింగ్ చేయటమే అంతే మనం. అండ్ సూత్రాలు కూడా బాగా వచ్చాయి. సూత్రాలు వచ్చేసాయి ఈరోజు. యోగా అంటే ఏంటి అనేవి అవి కూడా చాలా అందరం గుర్తుపెట్టుకోవాల్సినవి. సమత్వంతో ఉంటేనే ఏ పనైనా చేయొచ్చండి. సమత్వం అంటే మన శరీరము, శ్వాస, మనసు, ఇవన్నీ బుద్ధి అన్ని సమత్వంతో అలా ఉంటే దెన్ ఏ పని చేసినా కూడా అది సక్సెస్ఫుల్ గా అవుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇది అన్ని చేయాలనంటే త్రిగుణాతీతంగా చేయాలి అన్నారు. మళ్ళీ ఇక్కడ అదే ఒకటి పాయింట్, మంచి హైలైటింగ్ పాయింట్ వచ్చింది. త్రిగుణాతీతంగా. త్రిగుణాస్ అంటే సత్వ, రజస్, తమస్సు. త్రిగుణాతీతంగా ఉంటే దెన్ మన యాక్షన్ మీద మన కంట్రోల్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. త్రిగుణాతీతం, సత్వ, రజస్, తమస్, దీనికి అన్నిటికీ అతీతంగా మనం అయిపోతే అప్పుడు మనం తీసుకున్న యాక్షన్ పైన మనకి కంట్రోల్ ఉంటుంది. యాక్షన్ పైన కంట్రోల్ ఉంటుంది, మళ్ళీ నాట్ రిజల్ట్. రైట్? ఏం యాక్షన్ తీసుకోవాలో మనకి ఆటోమేటిక్ గా ఐడియా వస్తుంది అని అన్నమాట. ఇక్కడ అది డ్రైవ్ అవుతుంది. దాన్ని త్రిగుణాతీతం తోటి ఉంటే మనకి అవేంటో తర్వాత పోన్ వస్తాయి అనుకుంటా డీటెయిల్ గా. వెరీ నైస్. అండ్ అసలు ఏం చేయొద్దు, జస్ట్ రిలాక్స్ అన్నారు. మళ్ళీ హాయిగా ఉండాలంటే ఏం చేయొద్దు, జస్ట్ రిలాక్స్ అండ్ బీ విట్నెస్, అలౌ ద థింగ్. ఏది జరగాలో అది అలౌ చేస్తే చాలు, ఏం మనం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రిలాక్స్. ఓకే. ఇంకొక మంచి పాయింట్ చెప్పారు. ఎవరైనా కన్విన్స్ కాకపోతే కన్ఫ్యూజ్ చేసి వదిలిపెడితే అప్పుడు ఫిలాసఫీ వచ్చేస్తుంది. ఏదైనా చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే ఒకవేళ కన్విన్స్ కాలేదనుకోండి, ఇంకో పాయింట్ వేసేసి కన్ఫ్యూజ్ చేసేస్తే అక్కడ దాంట్లోనే కొట్టుకొని ఏదో ఒక పాయింట్ ఎమర్జ్ అవుతుంది. వెరీ నైస్ సెడ్. ఎక్సలెంట్ అండి. చాలా డిఫరెంట్ కోణాలు వచ్చాయి. ఇప్పుడు కర్మ అనేది మన భారతదేశంలో ఈ పదము ప్రతి చిన్న పిల్లాడికి కూడా తెలుసు, కర్మ అనే పదం. అదే వేరే దేశాలలో ఈ కర్మ అనే పదానికి అర్థం తెలీదు, చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది గురువు గారు. నా కర్మ అండి అంటారు చూడండి చాలా మంది. చిన్న పిల్లాడిని పట్టుకున్నా కూడా నీ కర్మ పో అంటాడు. అట్లా మన లోపల ఇంకిపోయింది అనమాట ఈ నాలెడ్జ్ అనేది. సో అలాంటిది డిఫరెంట్ కోణాల్లో నుంచి అర్థమైంది ఈరోజు. ఎక్సలెంట్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. జై గురుదేవ్. సో మననం చేసుకోండి, బాగా మననం చేసుకుని మళ్ళీ మనం రేపు కలుద్దాం. యాక్చువల్లీ కర్మయోగాకి ఇప్పటిదాకా ఉపోద్ఘాతం చెప్పారు గురువుగారు. ఒకే ఒక్క శ్లోకము, రెండు శ్లోకాలేమో తీసుకున్నారు అంతే. రేపటి నుంచి కర్మయోగం ఇంకా డీప్గా తీసుకెళ్తున్నారు గురువుగారు. కొన్ని శ్లోకాలు చూద్దాం. మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఉంటే చదవండి. 3వ చాప్టర్ కర్మయోగా చదువుకోండి, బాగా చదువుకోండి. అయితే చాలామంది దీనికి తాత్పర్యాలు రాశారు. అయితే ఒక బ్రహ్మజ్ఞాని నోట్లో ఈ భగవద్గీత వినడం అంటే వాళ్ళు ప్లేన్లో నుంచి చెప్తారన్నమాట. ఒక బ్రహ్మజ్ఞాని, పరమపూజ్య శ్రీ రవిశంకర్ గురువు గారు అంటే ఆయన మహాత్ముడు, బ్రహ్మజ్ఞాని. ఆయన బ్రహ్మజ్ఞాని చూసేటువంటి దృష్టి వేరే ఉంటుందన్నమాట. ఆ లెవెల్లో చూసి చెప్తారనమాట. అందుకోసం మనం చదివే తాత్పర్యాలు చదువుకుందాం. అయితే గురువు గారు ఏం చెప్తారో దాన్ని వినడానికి రెడీ అవుదాం అంతే. ఓకేనా?
జై గురుదేవ్. ఓం నమ శివాయ. జై గురు.